ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈరోజు మనం కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో ఉన్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి లక్ష్మణ్ బాబు గారు. సో ఆయన కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ మెడిసిన్ కూడా. సో చాలామంది స్లీప్ యాప్నియాతో బాధపడుతూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉంటాం గురక పెడుతున్నారని చెప్పి. చాలా మనకి నిద్రలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కొంచెం ఊపిరి ఆడకుండా ఉండడం. సో ఇలాంటి సమస్యల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో సార్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, జనరల్గా స్లీప్ యాప్నియా అనే వర్డ్ అనేది చాలా తరచుగా వింటున్నాం ఈ మధ్య కాలంలో. అసలు స్లీప్ యాప్నియా అంటే ఏంటి? స్లీప్ యాప్నియా అంటే నిద్రలో శ్వాస ఆగిపోవడం అన్నమాట. ఇది ఒక సీరియస్ డిజార్డర్. చాలా వరకు చాలామందికి దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా లేట్ స్టేజ్లో మనకు ప్రజెంట్ అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మనకు ఒక అపోహ ఏంటంటే, ఎవరైనా గురకబెట్టి నిద్రపోతున్నారంటే వాళ్ళు చాలా బాగా నిద్రపోతున్నారని మనకు ముందు ఉన్న అపోహ. కానీ లాస్ట్ 50 ఇయర్స్కి మనకు తెలిసింది ఏంటంటే, అసలు గురక అనేది ఒక సిమ్టమ్, స్లీప్ యాప్నియా యొక్క సిమ్టమ్. ఇది ముఖ్యంగా అప్పర్ ఎయిర్వే అనేది అబ్స్ట్రక్షన్, అంటే మన వోకల్ కార్డ్స్ అంటాము. శ్వాస మన ముక్కు నుంచి వోకల్ కార్డ్స్ వరకు ఉన్న ప్రాంతాన్ని అప్పర్ ఎయిర్వే అంటాం. ఈ అప్పర్ ఎయిర్వేలో అడ్డంకుల వల్ల మనకు ఈ స్నోరింగ్ అంటే గురక రావడము ప్లస్ స్లీప్ యాప్నియా రావడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా మిడిల్ ఏజ్ పీపుల్లో చాలా ఎక్కువగా చూస్తాం. అంటే 40 దాటిన వాళ్ళలో, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూడడం జరుగుతుంటుంది. దిస్ కెన్ లీడ్ టు సీరియస్ కాంప్లికేషన్స్. సార్, స్లీప్ యాప్నియాకి మెయిన్ కామన్ రీజన్స్ ఏవై ఉంటాయి, కాజెస్? స్లీప్ యాప్నియా యొక్క రీజన్స్ అనేది ఏజ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. మనం చిన్నపిల్లల్లో చూసినట్టయితే ఇది స్లీప్ యాప్నియా అనేది ముఖ్యంగా ఎక్కువగా 40 అంటే మిడిల్ ఏజ్ పీపుల్లో చూస్తాం. కానీ వీ కెన్ హ్యావ్ స్లీప్ యాప్నియా ఇన్ చిల్డ్రన్ ఆల్సో. చిల్డ్రన్స్లో మనం చూసినట్టయితే ఎడినాయిడ్స్ ఈజ్ ద కామనెస్ట్ ప్రాబ్లం. అంటే ముక్కు వెనుక భాగంలో ఉండేటువంటి గ్రంథులు ఈ అలర్జీస్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల వాపు వచ్చి ఈ బ్లాక్ అవ్వడం వల్ల కూడా తర్వాత టాన్సిల్స్ ఎన్లార్జ్ అయ్యి అప్పర్ ఎయిర్వే కనుక బ్లాక్ ఉన్నట్లయితే వీళ్ళలో మనము ఒక్కొక్కసారి స్లీప్ యాప్నియా చూడొచ్చు. ఈ పిల్లల్లో మనం ముఖ్యంగా చూస్తున్నట్టయితే పొద్దున నిద్రలేమి ఉండడం వల్ల, అంటే ఈ ఎయిర్వేస్ అనేది బ్లాక్ అయిపోయి శ్వాస సరిగ్గా రాకపోవడం వల్ల వాళ్ళకు డీప్ స్లీప్ అనేది ఉండదు. ఈ పిల్లల్లో పొద్దున పూట కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడము, స్కూల్లో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ లోగా ఉండడము, అట్లే వీళ్ళలో కొంచెం ఇరిటబిలిటీ అంటే హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉండడము, ఇతరత్ర లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ చిన్నపిల్లల్లో మీకు ఎక్కువ స్నోరింగ్, నాసల్ బ్లాక్ కనుక ఉన్నట్టయితే మనము ఒక్కోసారి ఈఎన్టీ స్పెషలిస్ట్ని సంప్రదించి మనం వాళ్ళ ఎడినాయిడ్స్ ఇట్లాంటి ఏమైనా ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే అలాగే కొంతమంది యంగ్ పీపుల్లో కూడా స్మాల్ చిన్ ఉన్నట్టయితే, మైక్రోగ్నాథియా అంటాము, స్మాల్ చిన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ అప్పర్ ఎయిర్వే అనేది నేరోగా ఉండి మనం నిద్రపోతున్నప్పుడు మన మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల ఈ సాఫ్ట్ టిష్యూ పార్ట్ అంతా లోపలికి వెళ్ళి వీళ్ళ స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా అంటే కంప్లీట్ బ్లాకేజ్ రావడం వల్ల కూడా వీళ్ళ ఉండొచ్చు. యంగ్ పీపుల్ విత్ అనాటమికల్ అబ్నార్మాలిటీస్ అంటే మైక్రోగ్నాథియా, చిన్న దవడ ఉండడము, లేదంటే ఈ దవడ వెనక్కు ఉండడము, రెట్రోగ్నాథియా అంటాము. అట్లాగే వీళ్ళలో కూడా కొంతమందిలో ఈ అలర్జిక్ రినైటిస్ వల్ల టర్బినేట్ హైపర్ట్రోఫీ ప్లస్ అలాగే టాన్సిల్స్ ఇవన్నీ ఉండడం వల్ల కూడా యంగ్ పీపుల్లో కూడా స్లీప్ యాప్నియా రావచ్చు. ఇకపోతే మిడిల్ ఏజ్డ్ కోహార్ట్ అంటాం, అంటే 40s దాటిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఒబేస్గా ఉండే మేల్స్ ప్లస్ మనకు నెక్ సర్కంఫరెన్స్ 17 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే లావుగా ఉండి షార్ట్ నెక్ ఉన్న వాళ్ళలో ఈ అప్పర్ ఎయిర్వే అనేది అనటమికల్గా నేరో ఉంటుంది ఇట్లాంటి పేషెంట్స్లలో. ప్లస్ బరువు చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అండ్ ఫీమేల్స్లో అయితే పోస్ట్ మెనోపాజల్ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు, అట్లా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ స్నోరింగ్ అంటే గురక రావడము, స్లీప్ యాప్నియా రావడం మనం ఎక్కువగా చూడవచ్చు. సార్, సిమ్టమ్స్ అంటే స్లీప్ యాప్నియాకి గురకనే అని చెప్పొచ్చా, లేదా ఇంక వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? గురక అనేది మెయిన్ సిమ్టమ్ అమ్మ. కాకపోతే అన్ని గురకలు స్లీప్ యాప్నియా కాకపోవచ్చు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు స్నోరింగ్ అనేది చాలా వాటి వల్ల రావచ్చు. అనటమికల్ ప్రాబ్లమ్స్ అంటే ముక్కులో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఎడినాయిడ్స్ వల్ల రావచ్చు. బట్ స్లీప్ యాప్నియా అనేది స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు మెయిన్గా లౌడ్ స్నోరింగ్ ఉంటుంది, చాలా పెద్ద స్నోరింగ్. మనం ఉంటాం అతను స్నోరింగ్ చేస్తూ ఉంటే పక్క రూమ్లో వినబడుతుందని, దట్ ఈస్ కాల్డ్ లౌడ్ స్నోరింగ్ అనమాట. లౌడ్ స్నోరింగ్తో పాటు వీళ్ళలో మధ్యలో బెడ్ పార్ట్నర్ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జనరల్గా.
సడన్గా వాళ్ళు శ్వాస తీసుకోవడం మానేస్తారు. అంటే ఆ స్నోరింగ్ ఆగిపోతుంది. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ స్నోరింగ్ ఆగిపోయి మళ్ళీ వాళ్ళు కొంచెం కదిలి స్నాటింగ్ అంటారు. అంటే చాలా పెద్దగా గురక తీసుకొని మళ్ళీ గురక పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి మధ్యలో ఆగిపోయిన ఎపిసోడ్స్ ఆర్ కాల్డ్ యాప్నిక్ ఎపిసోడ్స్ అంటాం. అంటే ఆ టైంలో వాళ్ళు అసలు శ్వాస తీసుకోవట్లేదు అనమాట. ఆ 10 సెకండ్స్ ఆ 15 సెకండ్స్ ఆక్సిజన్ అనేది వాళ్ళ బాడీలో పడిపోవడం జరుగుతుంది. ఇలా పడిపోయినప్పుడు వాళ్ళు బీపీ అంటే ప్రెషర్ షూటప్ కావడము, అట్లా బ్రెయిన్లో కొంత కెమికల్ రియాక్షన్ జరగడము, దీనివల్ల వాళ్ళ నిద్ర డిస్టర్బ్ కావడం జరుగుతుంది. అంటే డీప్ స్లీప్లో అంటే మనకు స్టేజ్ 3 అండ్ రెమ్ స్లీప్ అని 2 భాగాలు ఉంటుంది. ఈ స్లీప్లోకి వీళ్ళు వెళ్ళరనమాట. సో వాళ్ళు ఎంతసేపు సూపర్ఫిషియల్ స్టేజ్ 2 స్లీప్లోనే ఉండడం వల్ల వాళ్ళకి ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఉంటుంది. అంటే స్లీప్ కవర్ కాకపోవడం వల్ల సరైన నిద్ర లేకపోవడం వల్ల పొద్దున పూట చాలా డ్రౌజీగా ఉంటారు. అంటే వీళ్ళకు ఎంతసేపు నిద్ర ఎక్కువగా ఉంటుంది. అలాగే డ్రౌజినెస్, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్. సో స్నోరింగ్, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్. సెకండ్ కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఎక్కువ పొద్దున పూట నిద్రపోవడము. తర్వాత మూడోది వచ్చేసి బీపీ షూటప్ కావడము, ఇరిటబిలిటీ అంటే వీళ్ళలో ఎక్కువగా తొందరగా కోపం రావడము, ఊరికే ప్రతి చీటిమాటికి కోపం రావడము. తర్వాత వీళ్ళలో ఒక్కొక్కసారి రాత్రిపూట అదర్ సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువసార్లు వాళ్ళు మూత్రానికి లేవడం జరుగుతుంటుంది. అంటే ఈ స్లీప్ యాప్నియాలో అబ్స్ట్రక్షన్ వల్ల ఆక్సిజన్ పడిపోవడం వల్ల హార్ట్ మీద ఉండే ప్రెషర్ పెరిగిపోవడం వల్ల వీళ్ళలో బేసల్ నాట్రియూరేటిక్ పెప్టైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఎక్కువగా డిస్టర్బ్ అయ్యి ఎక్కువసార్లు మూత్రం పోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎక్సెసివ్ ఫ్యాటిక్ అంటే పొద్దున పూట అసలు అలసటగా ఉండడము, యాక్టివ్గా లేకపోవడము, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉన్నట్టయితే మనము వాటిని స్లీప్ యాప్నియాగా పరిగణించవలసి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.